పార్ట్ 1 వీడియోలో చూపించాను కదండి. ఇంకా బిగ్ సైజ్ బ్యాగ్ ఎంత మెజర్మెంట్స్ తీసుకోవాలో, సో స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో కూడా ఈ పార్ట్లో చూపిస్తా. సేమ్ మనము స్మాల్ బ్యాగ్కు ఏ విధంగా జిప్ వేస్తామో సేమ్ అంతే. పైనుంచి మనము 2 ఇంచెస్ పెట్టుకొని కట్ చేసుకొని జిప్ స్టిచ్ చేయాలి. అండ్ తర్వాత మిడిల్ వచ్చేసి మనం మిడిల్ పాయింట్ తీసేసుకొని మనం హ్యాండిల్స్ 24 ఇంచెస్ హైట్ తీసుకున్నాం కదా, అది స్టిచ్ చేయాలి. మన పాకెట్కి జిప్ వేసినాక మనము దీన్ని అస్తరా అంటారు, వాటర్ ప్రూఫ్ లైనింగ్ కూడా అంటారు, ఛత్రి క్లాత్ కూడా అని అంటారు. సో మనము ఎంత పాకెట్ కావాలో మనకు బేస్ వరకు ఉండాలా లేదు మిడిల్ పాయింట్ వరకు ఉండాలా అనేది అది మీ ఇష్టము. దాన్ని బట్టి మనము పాకెట్కి ఇన్సైడ్ మనం ఎంత తీసుకోవాలనేది మనం తీసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. అది రన్నర్ కూడా వెక్కించుకోవాలి. సేమ్ అదే విధంగానే ఇంకొకటి కూడా మనము 2 తీసుకోవాలి. దీంట్లో 17 ఇంచెస్వి ఒకటే కాదు, దీంట్లో 2 పార్ట్స్ తీసుకోవాలి. ఒకదానికి వచ్చేసి ఫ్రంట్ జిప్ వచ్చేసింది, ఇది ఇంకొకటి వచ్చి ఇన్సైడ్ జిప్ వస్తుంది. సేమ్ వాటర్ ప్రూఫ్ లైనింగు దీనికి కూడా వేసాను. అయితే ముందుగానే మనము దీనికి పాకెట్ ఇచ్చాను, అది నేను స్టిచ్చింగ్ అయితే చూపించలేదు. సో దానికి పాకెట్ ఇచ్చేసి దానికి స్టిచ్ చేసేసాను. దీనికి కూడా టోటల్గా 2 పాకెట్స్ వస్తాయి. ఇంకా అయిపోయిన తర్వాత ఇది మిడిల్ పాయింట్ తీసుకొని 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ తీసుకొని హ్యాండిల్స్ స్టిచ్ చేసేసుకోవాలి. దీనికి మనకు మీకు ఛత్రి క్లాత్తో నేను చూపించలేదు కదా, సేమ్ ఇది ప్రతి ఒక్క దానికి ఈ విధంగానే ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నామంటే మనము దీని తర్వాత వచ్చేసి దీనికి